మీరు తప్పక తెలుసుకోవాల్సిన శ్రీశైలం యొక్క చారిత్రక ప్రదేశం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శ్రీశైలం ఆలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో శ్రీశైలం పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం యొక్క కలయిక. శ్రీశైలం ఆలయం శివుడు మరియు భ్రమరాంబ ఇద్దరికీ పూజనీయమైన ప్రార్థనా స్థలంగా ద్వంద్వ ప్రాముఖ్యత కారణంగా జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలయికగా పరిగణించబడుతుంది. జ్యోతిర్లింగం భారతదేశంలోని శివునికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగ దేవాలయాలలో శ్రీశైలం ఆలయం ఒకటి. హిందూ పురాణాల ప్రకారం జ్యోతిర్లింగం అనేది శివుని యొక్క దైవిక అభివ్యక్తి మరియు ఇది విశ్వం యొక్క అత్యున్నత సృష్టికర్త, సంరక్షకుడు మరియు విధ్వంసకుడిగా శివుడి యొక్క నిరాకార మరియు శాశ్వతమైన కోణాన్ని సూచిస్తుంది. శ్రీశైలం జ్యోతిర్లింగం స్వయం ప్రతిరూపంగా భావించబడుతుంది మరియు శివభక్తులచే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శక్తిపీఠం శ్రీశైలం ఆలయం కూడా 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇది దైవిక స్త్రీ శక్తి లేదా శక్తి పార్వతీదేవి యొక్క వివిధ రూపాలలో పూజించబడే పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతుంది. శివుని మొదటి భార్య అయిన సతీదేవి తన భర్తను అవమానించినందున బాధతో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆమె శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలను శక్తిపీఠాలుగా నమ్ముతారు. శ్రీశైలం ఆలయంతో అనుబంధించబడిన శక్తిపీఠాన్ని భ్రమరాంబ శక్తిపీఠం అని పిలుస్తారు మరియు సతీదేవి మెడ భాగం ఇక్కడ పడిందని, ఇది భ్రమరాంబాదేవి ఆరాధనకు పవిత్ర స్థలంగా మారిందని నమ్ముతారు. శ్రీశైలం ఆలయంలో జ్యోతిర్లింగ మరియు శక్తిపీఠం కలయిక హిందూ పురాణాలలో పురుష మరియు స్త్రీ శక్తుల కలయికను సూచిస్తుంది. ఇది సృష్టి మరియు విధ్వంసం యొక్క విశ్వసూత్రాలైన శివ మరియు శక్తి యొక్క సామరస్య, సమతుల్యత మరియు పరస్పర ఆధారపట్టాన్ని సూచిస్తుంది. ఈ ఆలయం పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ శివుడు మరియు పార్వతీదేవిని సమానంగా పూజిస్తారు. ఇది దైవిక పురుష మరియు స్త్రీ శక్తుల నుండి ఆశీర్వాదం కోరుకునే భక్తులకు ఒక ప్రత్యేకమైన యాత్రాస్థలంగా మారింది. స్వయం ప్రతిరూపమైన లింగం శ్రీశైలం ఆలయంలోని లింగం స్వయంగా ప్రతిరూపంగా పరిగణించబడుతుంది. అంటే ఇది ఏ మానవుడిచే చెక్కబడకుండా స్వయంగా కనిపించిందని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీశైలం ఆలయంలో లింగం యొక్క స్వీయ వ్యక్తీకరణ పురాతన కాలం నాటి కథతో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం బిల్వా అనే గోరక్షకుడు ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న ప్రదేశంలో శివుని నివాసంగా భావించే శ్రీశైలం మల్లికార్జున అని పిలువబడే రాతి కొండపై లింగాన్ని కనుగొన్నాడు. కొండపై సహజ సిద్ధమైన సందులో లింగం లభించిందని, శివుడు ఆరాధించే బిల్వుడు ఎంతో భక్తితో లింగాన్ని పూజించడం ప్రారంభించాడని చెబుతారు. కాలక్రమేణా లింగం అద్భుతంగా కనిపించిందనే వార్త వ్యాపించింది మరియు దానిని రక్షించడానికి మరియు సంరక్షకుడిగా ఉండడానికి దాని చుట్టూ ఒక మందిరాన్ని నిర్మించారు. శ్రీశైలం ఆలయంలోని లింగం మానవ నిర్మితమైనది కాదని, ఆలయ ప్రధాన దేవత అయిన మల్లికార్జున భగవానుడి యొక్క దైవిక స్వరూపమని నమ్ముతారు. లింగం శివుని యొక్క దైవిక ఉనికిని స్వరూపంగా పరిగణించబడుతుంది మరియు ఇది హిందూ విశ్వాసం యొక్క శక్తివంతమైన మరియు పవిత్రమైన చిహ్నంగా గౌరవించబడుతుంది. లింగం యొక్క స్వీయ వ్యక్తీకరణ శ్రీశైలం ఆలయం యొక్క ప్రత్యేక మరియు అద్భుత లక్షణాన్ని జోడిస్తుంది మరియు ఇది శివభక్తులకు ఒక ముఖ్యమైన ప్రార్థనా స్థలంగా చేస్తుంది. పాతాళగంగకు భూగర్భ మార్గం. పాతాళగంగ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం కొండ దిగువన ఉన్న ఒక పవిత్ర నది. ఇది శివుడు మరియు భ్రమరాంబాదేవి భక్తులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. శ్రీశైలంలోని పాతాళగంగ గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. పవిత్రత. పాతాళగంగను హిందూ భక్తులు పవిత్ర నదిగా పరిగణిస్తారు మరియు దాని పవిత్ర జలాల్లో స్నానం చేయడం శుద్ధి మరియు శుభప్రదంగా నమ్ముతారు. ఈ నది శివుడు మరియు పార్వతీదేవితో ముడిపడి ఉందని నమ్ముతారు మరియు ఇది శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. పౌరాణిక నమ్మకాలు. హిందూ పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి వారి దైవిక వివాహ వేడుక తర్వాత కర్మ స్నానం కోసం పాతాళగంగకు వచ్చారని నమ్ముతారు. ఈ నదిని శివుడు తన భార్య పార్వతీదేవి ఆనందం కోసం సృష్టించాడని మరియు ఇది మానవాళికి దైవిక బహుమతిగా పరిగణించబడుతుంది. ప్రకృతి అందాలు. పాతాళగంగ దాని సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెందింది. పచ్చని పరిసరాలు మరియు రాతి భూభాగం గుండా ప్రవహించే నిర్మలమైన నీరు. ఈ నది చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. ఇది దాని సహజ సౌందర్యాన్ని జోడించే ఆధ్యాత్మిక అన్వేషకులకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక సుందరమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం.
ఆచారాలు మరియు ఆరాధనలు. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే భక్తులు తరచూ తమ తీర్థయాత్రలో భాగంగా పాతాళ గంగలో పూజలు మరియు ప్రార్థనలు చేస్తారు. యాత్రికులు నదిలో స్నానాలు చేయడం మరియు శివుడు మరియు భ్రమరాంబాదేవి ఆశీస్సులు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయడం సర్వసాధారణం. ఈ నదికి వైద్యం చేసే గుణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. మరియు కొంతమంది అనారోగ్యాలను నయం చేయడానికి లేదా ఆధ్యాత్మిక సాంతన కోసం పవిత్ర స్నానం చేయడానికి పాతాళ గంగకు వస్తారు. పరిరక్షణ ప్రయత్నాలు. పాతాళ గంగ యొక్క సహజ పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షకుడిగా ఉండడానికి ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు పరిరక్షణ ప్రయత్నాలు చేస్తున్నారు. కాలుష్యాన్ని నిరోధించడానికి మరియు నది యొక్క పరిశుభ్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకోబడ్డాయి. ఇందులో రెగ్యులర్ క్లీనింగ్ డ్రైవ్లు, వ్యర్థాల తొలగింపు నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన పర్యాటకం మరియు తీర్థయాత్ర పద్ధతులను ప్రోత్సహించడానికి అవగాహన ప్రచారాలు ఉన్నాయి. యాక్సెస్. శ్రీశైలం టెంపుల్ కాంప్లెక్స్ నుండి మెట్లు దిగడం ద్వారా లేదా నది మరియు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల విశాల దృశ్యాలను అందించే రోప్వే రైడ్ ద్వారా పాతాళ గంగకు చేరుకోవచ్చు. ఈ నది కొండ దిగువన ఉంది మరియు యాత్రికులు నదీ తీరానికి చేరుకోవడానికి మెట్లు దిగి వెళ్ళాలి. సాంస్కృతిక ప్రాముఖ్యత. పాతాళ గంగ కేవలం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాదు, సాంస్కృతిక పురాతన హిందూ సాంప్రదాయాలు మరియు ఆచారాలతో ముడిపడి ఉందని నమ్ముతారు. మరియు దాని చారిత్రక మరియు పౌరాణిక ప్రాముఖ్యత దాని సంస్కృతి విలువను జోడిస్తుంది. పాతాళ గంగ యొక్క పవిత్రత మరియు సహజ పర్యావరణాన్ని గౌరవించడం మరియు నదిని సందర్శించేటప్పుడు ఆలయ అధికారులు మరియు స్థానిక అధికారులు నిర్వహించిన నియమాలు మరియు నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. త్రిలింగ దేశ తీర్థయాత్ర. త్రిలింగ దేశ తీర్థయాత్ర భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ప్రాంతంలో ఒక పవిత్రమైన తీర్థయాత్ర. ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది మరియు శివుని ఆరాధనతో ముడిపడి ఉంది. తీర్థయాత్రలో 3 వేరువేరు ప్రాంతాలలో ఉన్న 3 ముఖ్యమైన శివాలయాలను సందర్శిస్తారు. వీటిని సమిష్టిగా త్రిలింగ దేశంగా పిలుస్తారు. దీనిని 3 లింగాల భూమి అని అనువదిస్తారు. 3 దేవాలయాలు ఏవంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. ఇది తీర్థయాత్రలో ప్రధాన ఆలయం మరియు ఇది శివుని అవతారమైన మల్లికార్జున స్వామికి అంకితం చేయబడింది. ఇది శ్రీశైలం కొండపై ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం దాని పురాతన వాస్తుశిల్పం, గొప్ప చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఆకర్షిస్తుంది. వారు దీవెనలు పొందేందుకు మరియు వివిధ ఆచారాలు మరియు నేపథ్యాలు నిర్వహించడానికి వస్తారు. భీమేశ్వర ఆలయం. ఈ ఆలయం శ్రీశైలం నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం పట్టణంలో ఉంది. ఇది శివుని యొక్క మరొక రూపమైన లార్డ్ భీమేశ్వర స్వామికి అంకితం చేయబడింది మరియు దాని క్లిష్టమైన వాస్తుశిల్పం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం అనేక పౌరాణిక ఇతిహాసాలతో ముడిపడి ఉంది మరియు ఈ ప్రాంతంలోని 5 శక్తివంతమైన శివాలయాలలో ఒకటిగా నమ్ముతారు. సోమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలం నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిల పట్టణంలో ఉంది. ఇది శివుని యొక్క మరొక రూపమైన సోమేశ్వర స్వామికి అంకితం చేయబడింది మరియు దాని సుందరమైన అందం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున ఉన్న మరియు ఇది ప్రపంచాల క్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని 5వ ముఖ్యమైన శివాలయ సమూహం. త్రిలింగ దేశ తీర్థయాత్ర అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు భక్తులకు ఆశీర్వాదాలు, దైవిక దయ మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణకు అందేశిస్తుందని నమ్ముతారు. చాలామంది భక్తులు ఈ తీర్థయాత్రను ఆధ్యాత్మిక యాత్రగా స్వీకరిస్తారు మరియు ఈ 3 పూజ్యమైన దేవాలయాలలో శివుని అనుగ్రహాన్ని కోరుకుంటారు. ఇది శివభక్తులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర మరియు వారి మతపరమైన మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలలో భాగంగా తరచూ చేపట్టబడుతుంది. అక్క మహాదేవి గుహలు. అక్క మహాదేవి గుహలు భారతదేశంలోని ప్రపంచంలోని శ్రీశైలం ప్రాంతంలో ఉన్నాయి మరియు ప్రసిద్ధి కన్నడ కవి మరియు సాధువు అక్కదేవితో సంబంధం కలిగి ఉన్నాయి. అక్క మహాదేవి 12వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మికవేత్త మరియు కవయిత్రి. ఆమె శివుని పట్ల అమ్మకున్న ప్రగాఢ భక్తికి మరియు ఆమె ఆధ్యాత్మిక బోధనలకు ప్రసిద్ధి చెందింది. ఈ గుహలు అక్క మహాదేవి తీవ్రమైన ధ్యానం మరియు తపస్సు చేసిన ప్రదేశమని నమ్ముతారు.
అక్క మహాదేవి గుహలు శ్రీశైలం పాతాళగంగకు సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్నాయి. ఈ గుహలు రాతి కొండల నుండి చెక్కబడ్డాయి మరియు అక్క మహాదేవి భక్తులకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. అక్క మహాదేవి యొక్క సన్యాసి జీవన శైలిని ప్రతిబింబించే గుహలు సరళంగా మరియు కఠినంగా ఉంటాయి. ఈ గుహలలో ఆమె చాలా సంవత్సరాలు ధ్యానం చేస్తూ తన ప్రసిద్ధ పద్యాలను కంపోజ్ చేసిందని నమ్ముతారు. అక్క మహాదేవి గుహలను భక్తులు మరియు పర్యాటకులు సందర్శించి అక్క మహాదేవి ఆశీస్సులు పొందేందుకు మరియు ఆమె ఆధ్యాత్మిక వారసత్వానికి నివాళులు అర్పిస్తారు. గుహల ఆధ్యాత్మిక శక్తి మరియు ప్రశాంతత యొక్క ప్రదేశంగా పరిగణించబడతాయి. ఇక్కడ సందర్శకులు ప్రశాంతత యొక్క భావాన్ని అనుభవించవచ్చు మరియు దైవికంతో కనెక్ట్ అవ్వచ్చు. చాలామంది భక్తులు అక్క మహాదేవి యొక్క ఆధ్యాత్మిక బోధనలకు మరియు ఆమె శివుని ఆదర్శప్రాయమైన భక్తికి గౌరవ సూచకంగా గుహల వద్ద ఆచారాలు మరియు ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు. అక్క మహాదేవి గుహలను సందర్శించడం ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే భక్తులు మరియు సందర్శకులు అక్క మహాదేవి యొక్క లోతైన ఆధ్యాత్మిక వారసత్వంతో కనెక్ట్ అవ్వడానికి మరియు గుహలలోని ప్రశాంత వాతావరణంలో మునిగిపోయేలా అనుమతిస్తుంది. ఇది అక్క మహాదేవి బోధనల అనుచరులకు తీర్థయాత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం శ్రీశైలానికి సందర్శించే వారి ప్రయాణంలో తరచుగా చేర్చబడుతుంది. పురాతన శాసనాలు. శ్రీశైలం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతం గురించి విలువైన చారిత్రక మరియు సాంస్కృతిక సమాచారాన్ని అందించే పురాణ శాసనాలను ప్రసిద్ధి చెందింది. ఈ శాసనాలు సాధారణంగా రాతి స్తంభాలు, గోడలు మరియు ఇతర నిర్మాణాలపై కనిపిస్తాయి మరియు అవి పురాతన కాలం నుండి మధ్యయుగ కాలం వరకు చరిత్రలోని వివిధ కాలాలకు చెందినవి. శ్రీశైలం యొక్క పురాతన శాసనాల గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. చారిత్రక సమాచారం. శ్రీశైలం యొక్క పురాతన శాసనాలు ఈ ప్రాంతానికి సంబంధించిన విలువైన చారిత్రక సమాచారాన్ని అందిస్తాయి. ఇందులో పాలకుల వివరాలు, వారి వంశ పారంపర్యం, పరిపాలన మరియు ఆనాటి సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి. చరిత్రలోని వివిధ కాలాలలో శ్రీశైలం యొక్క రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలపై వారు వెలుగునిచ్చారు. మతపరమైన ప్రాముఖ్యత. శ్రీశైలంలోని అనేక శాసనాలు మతపరమైన ఆచారాలు, నమ్మకాలు మరియు దేవాలయాలు మరియు ఇతర మత సంస్థలకు చేసిన విరాళాలకు సంబంధించినవి. ఈ శాసనాలు దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణ, పూజారులు మరియు మత పండితులకు మంజూరు మరియు ఆచారాలు మరియు ఉత్సవాల నిర్వహణ గురించి ప్రస్తావించాయి. వారు గతంలో శ్రీశైలం ప్రజలు అనుసరించిన మతపరమైన ఆచారాలు మరియు సాంప్రదాయాలపై అంతర్దృష్టిని అందిస్తారు. ఎపిగ్రాఫికల్ విలువ. శ్రీశైలం యొక్క పురాతన శాసనాలు సంస్కృతం, తెలుగు మరియు కన్నడ వంటి వివిధ లిపులు మరియు భాషలలో వ్రాయబడినందున అవి గొప్ప ఎపిగ్రాఫికల్ విలువను కలిగి ఉన్నాయి. పురాతన లిపులు, భాషలు మరియు కాలక్రమేణా వాటి పరిణామాల అధ్యయనానికి అవి విలువైన ఆధారాలను అందిస్తాయి. ఎపిగ్రాఫిస్టులు మరియు చరిత్రకారులు పురాతన లిపులను అర్థం చేసుకోవడానికి, భాషా వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి మరియు చారిత్ర కాలం సందర్భంలో శాసనాలు అర్థం వివరించడానికి తరచుగా ఈ శాసనాలను సూచిస్తారు. సాంస్కృతిక వారసత్వం. శ్రీశైలం యొక్క పురాతన శాసనాలు కూడా అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, ఎందుకంటే అవి గతంలో కళ, వాస్తుశిల్పం మరియు సాంస్కృతిక పద్ధతులకు సాక్ష్యాలను అందిస్తాయి. ఈ శాసనాలు తరచుగా దేవాలయాలు, రాజభవనాలు మరియు ఇతర నిర్మాణాల నిర్మాణం మరియు పునర్నిర్మాణాన్ని గురించి ప్రస్తావిస్తాయి. వివిధ కాలాలలో ఉపయోగించిన నిర్మాణ శైలులు, పద్ధతులు మరియు వస్తువులపై అంతర్దృష్టులను అందిస్తాయి. వాస్తు కళాకారులు మరియు దాతల పేర్లను కూడా ప్రస్తావిస్తారు. ఆ సమయంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు మరియు సాంస్కృతిక పోషణపై వెలుగునిస్తారు. సంరక్షణ మరియు అధ్యయనం. శ్రీశైలం యొక్క పురాతన శాసనాలు భారత పురావస్తు శాఖ మరియు ఇతర సంబంధిత అధికారులచే రక్షించబడ్డాయి మరియు భద్రపరచబడ్డాయి. వాటిని ఎపిగ్రాఫిస్టులు, చరిత్రకారులు మరియు పరిశోధకులు వాటి కంటెంట్ను అర్థం చేసుకోవడానికి, చారిత్రక మరియు సాంస్కృతిక సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి మరియు గతాన్ని పునరుద్ధరించడానికి అధ్యయనం చేస్తారు. శ్రీశైలం మరియు పరిసర ప్రాంతాల చరిత్ర, సాంస్కృతిక మరియు సామాజిక, ఆర్థిక అంశాలను పునరుద్ధరించడానికి శాసనాలు విలువైన ప్రాథమిక వనరులు. ముగింపులో శ్రీశైలం యొక్క పురాతన శాసనాలు చారిత్రక, సాంస్కృతిక మరియు శాసనాల సమాచారం యొక్క విలువైన మూలం. ఈ ప్రాంతం యొక్క గొప్ప వారసత్వం మరియు ప్రాముఖ్యతపై అంతర్దృష్టులకు అందిస్తాయి. వారు శ్రీశైలం మరియు దాని పరిసర ప్రాంతాల చారిత్రక, సామాజిక, మతపరమైన మరియు సాంస్కృతిక అంశాలను అర్థం చేసుకోవడం
వన్యప్రాణుల అభయారణ్యం శ్రీశైలం నల్లమల కొండలలో ఉంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతం మరియు శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. ఈ అభయారణ్యం గొప్ప జీవన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది మరియు బెంగాల్ పులి, జాతీయ చిరుత పులి మరియు భారతీయ పాంగోలిన్ వంటి అనేక అంతరించిపోతున్న జాతులకు నిలయంగా ఉంది. ఇది భక్తులు ఆధ్యాత్మిక మరియు వన్యప్రాణులు రెండింటినీ అనుభవించే ఒక ప్రత్యేకమైన తీర్థయాత్ర. శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం రక్షిత ప్రాంతం. దాని జీవన వైవిధ్యం మరియు సహజ ఆవాసాలకు పరిరక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అభయారణ్యం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖచే నిర్వహించబడుతుంది మరియు ఈ ప్రాంతంలోని వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షించడానికి వివిధ చర్యలు చేపట్టబడ్డాయి. వీటిలో వేట నిరోధక చర్యలు, నివాస పునరుద్ధరణ మరియు సమాజ ఆధారిత పరిరక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ సహజ ఆకర్షణ. ఇది నల్లమల్ల కొండలపై యొక్క గొప్ప జీవన వైవిధ్యం మరియు సహజ సౌందర్యాన్ని అనుభవించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఇది వన్యప్రాణుల ఔత్సాహికులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు పక్షి పరిశీలకులకు స్వర్గదాయం. అరణ్యాన్ని అన్వేషించడానికి మరియు శ్రీశైలం యొక్క సహజ వారసత్వాన్ని అభినందించడానికి అవకాశం కల్పిస్తుంది.